డిపార్ట్మెంట్ను కావాలనుకొని మా డాక్టర్స్తో, ముఖ్యంగా మా గైనకాలజిస్ట్తో, ప్లాస్టిక్ సర్జన్స్తో, యూరాలజిస్ట్తో సంభాషించి చర్చించి ముందుకు వెళ్ళాము. ఎందుకనగా ఇటువంటి డిపార్ట్మెంట్స్ స్టార్ట్ చేసినప్పటికీ కేవలం ఒక యంత్రం కాదు, ఇలాంటి యంత్రాలు ప్రతి చోట్ల ఉంటాయి, బయట ప్రపంచంలో కూడా ఉంటాయి. యంత్రంతో డాక్టర్స్ ఎప్పుడు కూడా సరి అయిన చికిత్స చేయలేరు, ట్రీట్మెంటు అందచేయలేరు. యంత్రాలు కొరకు డబ్బు ఉంది కనుక కొనేసి తర్వాత మేము ప్రొసీజర్స్ చేస్తామనేసి పేషెంట్స్కు ఛార్జ్ చేయడము, అది ఒకవేళ సఫలంగా అయిందా, పేషెంట్స్కు బెనిఫిట్ అయిందా, అది సరి అయిన సర్టిఫికేషన్ ఉందా, డాక్టర్స్కు ట్రైనింగ్ పొందారా. 100 మంది డాక్టర్స్ ఉన్నప్పటికీ, కొత్త ప్రొసీజర్ నేర్చుకున్నప్పటికీ సుమారుగా ఒక 10% వరకే ముందుకు వెళ్తారు. కానీ ఉన్నవారు ఏం చేస్తారు, అందరిలో ఆ యంత్రాన్ని ఉపయోగిస్తారు. రిజల్ట్స్ మన దేశంలో చాలా కష్టము, క్వాలిటీ పారామీటర్స్ మానిటర్ చేయడం. సో కాంటినెంటల్ చరిత్రలో ఇదొక ముఖ్యమైన విషయం. ఏమి చేసినప్పటికీ కూడా మేము ఇక్కడున్న డాక్టర్స్కి, వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి, వారి ఎక్స్పీరియన్స్ పొందిన వారికి, సర్టిఫికేషన్ ఉన్నప్పటికీ సక్సెస్ఫుల్గా ఆ ట్రీట్మెంట్ చేయగలుగుతారన్నప్పటికీ మేము పర్మిషన్ ఇస్తాం. ఇది చాలా చోట్ల జరగదు. సో ఇలాంటి సెంటర్ పెట్టడానికి దీనికి ఎంత ఎక్స్పీరియన్స్, అనుభవం కావాలి, ఓకే, ఎన్ని రోజుల అనుభవం కావాలి, ఎన్ని కేసుల అనుభవం కావాలి. ముఖ్యంగా మనం కాస్మెటిక్ సర్జరీ, మన పునర్నిర్మాణ శస్త్రచికిత్స, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటాం గైనకాలజీలో. ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, ఇటువంటి కాస్మెటిక్ సర్జరీ అందరితో చేసే పని కాదది. దీనికి లేజర్స్ అని కొత్త కొత్త టెక్నాలజీ వచ్చినప్పటికీ, దాంతో ఎన్నో కేసుల ఎక్స్పీరియన్సు, సపోర్ట్ స్టాఫ్, టెక్నీషియన్స్, నర్సెస్, మరీ కాంప్లికేషన్స్ వచ్చినప్పటికీ ఇవన్నీ ఎలా సాల్వ్ చేస్తామో ప్రాబ్లం, ఇవన్నీ ఆలోచించి తర్వాత ఇది మనం చేయగలుగుతామనేసి మేము ఈ హాస్పిటల్లో అప్పుడే ముందుకు వెళ్తాం. కాంటినెంటల్ ఎల్సా అంటే కాస్మెటిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ గైనకాలజిక్ సెంటర్ మేము మొదలుపెట్టాం. ఓకే, ఈ సెంటరు నా ప్రక్కనున్న డాక్టర్ నవనీత్ మేఘన్ గారు, ఈ సెంటర్ డైరెక్టరు. ఈయన ప్రఖ్యాతి కాంచిన శస్త్రచికిత్స చేసిన ఫోర్ ఫ్రంట్లో మన భారతదేశంలో కాకుండా కూడా ఈయన ఇంటర్నేషనల్లీ రెనౌండ్ సర్జన్ అయినప్పటికీ వారి ఆధ్వర్యంలో ఈ సెంటర్ మేము ఎస్టాబ్లిష్ చేశాము. ఇప్పుడు మీ దగ్గరికి ఇంత క్రితం అంతా చెప్పినందుకు ఈ సెంటర్తో ఇక్కడ జరిగే కేసెస్ అన్నీ కూడా మీకు వివరించి చెప్పాము. ఏమనగా స్త్రీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ, యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉన్నప్పటికీ, వాళ్ళకు వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నా కూడా, డెలివరీ తర్వాత లాక్సిటీ ఆఫ్ ది పెల్విక్ వాల్, ఇవన్నిటికి కూడా సాధారణంగా స్త్రీలు వాళ్ళు చెప్పుకోలేరు. చెప్పుకున్నప్పటికీ కూడా ఇటువంటి సక్రమంగా ఇట్లా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మరి లేజర్, కొత్తగా వచ్చిన లేజర్స్ ద్వారా అది ఎలా ఉపయోగించి వాళ్ళకు మనం సహాయం చేయాలనేసి, ట్రీట్మెంట్ చేయాలనేసి కాంటినెంటల్ హాస్పిటల్ ఇది మొదటి అడుగు తీసుకుంది మన ఉమెన్ ఈ ప్రాబ్లమ్స్ను హెల్ప్ చేయడానికి. సో నేను చాలా గర్విస్తున్నాను ఇలాంటి వ్యక్తి ఈ సెంటర్కు డైరెక్టర్ కావడము. ఈ మొదటిసారిగా మన తెలుగు స్టేట్స్లో, తర్వాత సౌత్ ఇండియాలోనే ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్తో, ఈ లేజర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్టు మీ అందరికీ కూడా ఇది మొదటిసారిగా సౌత్ ఇండియాలో ఇక్కడ పెట్టాము మేము. సో ఈ యాక్టివిటీ తొందరగానే ప్రారంభిస్తాము పేషెంట్స్కు టు హెల్ప్ దెమ్ and take care of them. Thank you. Want to give a formal opening of the Continental Elisante Center of Excellence for Reconstructive and Cosmetic Gynecology. This is a center which this state or this region has never seen anything like this. We are going to be providing the
state-of-the-art, top-of-the-line surgical as well as non-surgical treatments in reconstructive and cosmetic gynecology. All the intimate healthcare treatments for women, let it be surgical, let it be non-surgical, for the vulvovaginal area, as well as their cervical diseases and urinary incontinence, they are going to be handled by this center. We are not only going to provide the absolutely top of the class surgical treatments, but again very safe, patient friendly, non-surgical treatments which are going to be efficacious. We at this center are going to use very safe technology. We are not going to do what many people do, that they use proctology lasers which are supposed to treat piles or hemorrhoids to treat vaginal diseases. We will not do that. We will use the top of the line machines which are very safe. We are going to be using here the Photona lasers, smooth erbium YAG technology. We are going to be using here the Photona laser Starformer, the Photona magnets, Starformer hits technology. We're going to be using the advanced jet plasma technology, which is going to give patients not only vulvovaginal rejuvenation but also the cervical rejuvenation to take care of the vaginal discharges, intractable pelvic pains, so on and so forth. This is going to be a one-stop solution to all women. If they're looking for postpartum pelvic floor rehabilitation, I would say that for their 3 trimesters, they are going to obstetricians. This is going to be their stop for the 4th trimester, that is postpartum time, when we will try to give them back the life and their functionality what it was before pregnancy. We are going to be treating not only the stress incontinence but also the urge incontinence for layman requirements. Women who leak urine when they cough, they sneeze, they laugh, or during intercourse, or they feel the urge to go to pass urine again and again, or they may leak while going to the washroom. So these are types of incontinence when women leak urine involuntarily. So we are going to be providing non-surgical effective treatments, and we are not going to be giving them medicines. We have technologies here which have been imported from Europe. They are CE MDR approved technologies, which is today the highest level of certification, even higher than the US FDA, because the CE MDR is the most stringent certification today. So we have all devices which are approved by them, which will be safe, which will be efficacious. And Continental Hospitals will be the place where I would be personally found every 5 days in a month, starting from next month. We are already open to taking consultations. We are open to taking appointments, and we will ensure that women get better treatment than what American or European women can get in US or America. That is the vision behind this center. What you see, the board which you see behind us, the collaboration between the Continental Hospitals and Elisante Healthcare to create a Continental Elisante Center of Excellence for Reconstructive and Cosmetic Gynecology.